కాల్స్, వాట్సాప్ కాల్స్, గ్రూప్ కాల్స్ అన్ని రోజు చూస్తూ ఉంటారు. యాక్చువల్గా ఒక్కొక్కసారి విసుకొస్తుంది, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు యాక్చువల్లీ ఇదంతా. కానీ అసలు వీళ్ళందరికీ అసలు ఎంత చెప్పినా అసలు నో వర్డ్స్. థ్యాంక్ యూ. వరంగల్లో తీసుకొని వైస్ ప్రిన్సిపల్ చేస్తుంది. కొంచెం పబ్లిక్ పిల్లల ముందే మాట్లాడడానికి ఇష్టపడుతుంది, పెద్దల ముందు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. మా మధురి గారు కర్ణమధురి గారు మాట్లాడుతుంది. రెండవ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం చేసిన సభ్యులందరికీ వస్తూ సూర్యాగం వెళ్ళి కొంచెం మంది కన్స్ట్రక్షన్ ఏదైతే దర్శించుకొని వచ్చామో ఇక్కడ నిజంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణ మన ఎందుకంటే అంతకుముందు రామయ్య స్వామి రోజున మన రావడం ఆరంభమైంది. మనందరిలో ఒక ఐక్యత భావాన్ని పెంపొందిస్తున్నారు. అది ఒక శుభసూచకంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చెప్పాలంటే తండ్రి కుటుంబ సభ్యులు చాలా మంది నాకు తెలియదు. ఎందుకంటే నా పెళ్ళైన తర్వాత సూర్యాలు వెళ్ళింది కూడా ఎన్నో 15 సంవత్సరాల క్రితం కూడా. కాకపోతే నాకు చాలా మంది తెలియదని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ తెలిసింది ఏంటంటే చెల్లెలు అందరినీ మాదని కూడా చాలా మంది తెలియదు. సో పర్వాలేదు, నేను వాళ్ళు అనుకున్నాను. సో అలాగే ఈ సమావేశాల వల్ల ఏంటంటే మన తండ్రి సభ్యులు మనం అందరం ఎవరు మన రిలేషన్స్ ఏంటి అని చాలా మందికి తెలుస్తుంది. అది చాలా మనకు సంతోషించదగ్గ విషయం. కాకపోతే చాలా మంది మిస్ అవుతున్నారని అనిపిస్తుంది. మనకి ఎన్ని పనులు ఉన్నాయంటే వీలు చేసుకుని అందరం కలిసి అంటే వస్తూ రాగలిగితే ఇంకా చాలా సంతోషం. మన ఇంటరాక్షన్ ఇంకా కూడా పెరుగుతుంది. అంటే ఒక్కసారి మనం ఏం తెలుసుకోలేదు. అన్నీ మనకి కలుసుకున్నప్పుడే మన వాళ్ళని ఒక బంధం కట్టిపడుతుంది, మన వాళ్ళని తెలుస్తుంది. అది అందరికీ కూడా నేను అనుకోవడం అంతా వస్తే బాగుంటుందని. నేను ఇక్కడ వాళ్ళు చాలా మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ సమావేశం మా అమరప్రాణ ఇన్స్టిట్యూషన్లో జరిగింది. అప్పుడంటే ఫస్ట్ టైం కాబట్టి కొంతమంది రాలేకపోయామని అనుకుంటాను. సెకండ్ టైం చాలా మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ ఎక్స్పెక్టేషన్ అందరూ చాలా తక్కువ కనబడుతున్నారు. నెక్స్ట్ టైం అందరూ చాలా మంది రావడానికి ట్రై చేయాలని అందరికీ నా విన్నపం. తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ఫౌండేషన్ కాదు బేస్ మనం చెప్పాల్సింది. థ్యాంక్ యూ. రోజు ముఖ్యంగా నేను ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్, గ్రూప్ కాల్స్ అన్ని రోజు చూస్తూ ఉంటారు. యాక్చువల్గా ఒక్కొక్కసారి విసుకొస్తుంది, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు యాక్చువల్లీ ఇదంతా. కానీ అసలు వీళ్ళందరికీ అసలు ఎంత చెప్పినా అసలు నో వర్డ్స్. థ్యాంక్ యూ. వరంగల్లో తీసుకొని వైస్ ప్రిన్సిపల్ చేస్తుంది. కొంచెం పబ్లిక్ పిల్లల ముందే మాట్లాడడానికి ఇష్టపడుతుంది, పెద్దల ముందు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. మా మధురి గారు కర్ణమధురి గారు మాట్లాడుతుంది. నమస్కారం. తెలంగాణ ఫౌండేషన్ అంటే వాళ్ళ ఆత్మీయత అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను వెంకటేశ్వరరావు పుష్పలత గారు మహేందర్ రావు మిస్సెస్ కోడలను మహేందర్ వాళ్ళ మిస్సెస్ గత 23 years బ్యాక్ మా వారికి ఒక ఇన్సిడెంట్ అయితే అందరూ ఎంతో ఆత్మీయతంగా సౌభర్తంలో ఉంటే ఆత్మీయతంగా వచ్చేది. ఆ ఆత్మీయతని అంత ఈ లెవెల్ తీసుకొచ్చిందంటే బాగా భావన నాలో ఉన్నది. ఈరోజు అది నాకు ఎప్పుడు గుర్తురాలి. ఈరోజు ఈ భగవంతుడు అందరూ పెద్దలు సహకారం, ముఖ్యంగా ప్రేమానందరావు బావ గారు, బాబు ఉమాపతి బాబు, చిన్న మామయ్య ప్రభాకరన్ గారు అందరి సహకారంతో
ఈ టెంపుల్ లైఫ్ ఉన్నది. ఇంకో తరం అయితే నాకు ఇద్దరు బాబులు, విష్ణుదేవ శివదేవ ఇంజనీరింగ్ 5th ఇయర్ 3rd ఇయర్. నాకు ఇద్దరు బాబులు, వాళ్ళు కూడా తండ్రి వంశస్థులనే గొప్పగా నేను చెప్పుకొని అందరూ ఉండాలని. నా ఆడపడుచులు అందరూ నేను కన్నడ కుటుంబంలో ఉన్నానని ఎంతో గర్వంగా, ఒక కష్టకాలం నుండి అందరూ వెన్నంటూ ఇచ్చిండ్రు. నాకు అది ఇప్పటి వరకు గుర్తున్నది. 23 సంవత్సరాల నుండి ఆ ఆత్మీయత అనేది ఇచ్చుకుంటూ నేను చూస్తాను. అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఎవరి నా పిల్లలకు కూడా ఇప్పుడు చెప్తాను, మీరు కన్నడ వంశస్థులు ఎంతో గొప్పవారు. ప్రేమలు అనురాగాలు, డబ్బు కాదు, ప్రేమలు అనురాగాలు మర్యాదలు ఎంతో పుట్టింది ఈ కన్నడ వంశం అనేది నాకు తెలిసిన అనుభవంతో అందరికీ నేను కోటపల్లి, మా నాన్నగారు బాలకిషన్రావు, మా అమ్మగారు విజయలక్ష్మి, మా మామయ్య వెంకటేశ్వరరావు, మా అత్తగారు పుష్పలత, మా వారు మహేందర్రావు, నా పెద్దబాబు విష్ణుతేజ, చిన్నబాబు శివతేజ, నా ఆడపడుచు కుమారాణి, మా అన్నయ్య వేణుగోపాలరావు, మా బావగారు జితేందర్రావు, మా తోటి కోడళ్ళు అందరూ నా కన్నడ వంశస్థులు అందరికీ నా కృతజ్ఞతలు. ఎందరూ నాకు ఆ రోజుకి జ్ఞాపకాలు ఈ రోజు గుర్తొస్తున్నాయి. అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు అంత పెద్ద గుడిని ఊళ్ళో గుడిని స్థాపించినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా ఆడపడుచులకు కూడా, అందరూ నా ఆడపడుచులు ఎంతో పెద్ద ఆడపడుచులు ఉంటారు. నేను తెలియకుండా ఆత్మీయంగా వచ్చి నా తోటి కోడళ్ళు, నా ఆడపడుచులు అందరూ వచ్చి ఆత్మీయంగా మాట్లాడతారు. అది సంతోషం. సంగతి ఆడపడుచు ఒక పెద్దవారు ఉన్నారు, ఎవరు చెప్పలేదు. అందరికంటే వయసు పెద్దవారు కాదు కాదు అత్తగారు అదే వారు 5-6 జనరేషన్ చూసేది. వారు అత్తే 5-6 జనరేషన్ చూసేది. అని అందరికంటే సీనియర్ ఆడపిల్ల. కాబట్టి మరి వాళ్ళకు తెలియాలి కదా, ఏ వంశం నుంచి అమ్మాయిని చేసుకున్నాడో గౌతమ్ ప్రధానంగా తెలవాలి. కాబట్టి నేను కొంచెం నీ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాను. నేను బేసిక్గా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. ఉస్మానియా యూనివర్సిటీలోనే ప్రొఫెసర్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. మొత్తానికి ప్రభుత్వానికి మంచి బుద్ధి పుట్టి నాకు మళ్ళీ ఒక 3 ఏళ్ల పదవి ఇచ్చింది. ఆ పదవిలో ఉన్నప్పుడు ఈ రీసెర్చ్ అలాగే కొనసాగింది. నా ప్రయత్నంలో కొంత భాగం అంటే అట్లీస్ట్ 10% మీకు ఈరోజు చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. ముందు దిస్ ఈజ్ నవనీత్ రావు గారు, మా చిన్నాయన గారు. మా చిన్నాయన కూడా ఇక్కడ ఉన్నారు. అంటే నేనే అంటే నాకంటే ముందు తరం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వీరి ఆగంరావు గారు, సూరారావు, వీరు మా నాన్నగారు కాదు. అంటే మా ముందు తరాల వాళ్ళు కూడా ఇక్కడ ఈ సమావేశంలో ఈ రూపంలో ఉండడం అనేది ఒక రకమైన ఆశీస్సుగా నా భావన. ఇదేంటంటే నవనీతరావు గారు 1991లో ఉస్మానియా యూనివర్సిటీలో రిటైర్డ్ అయినప్పుడు, ఆ రిటైర్మెంట్ సందర్భంగా రవీంద్ర భారతిలో చాలా పెద్ద ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్లో రిలీజ్ అయినటువంటి సారిని, ఈ సారినికి 4 కమిటీ మెంబర్స్ ఉంటే అందులో నేనున్నాను, నా పేరు ఉంటానని నేను.
తర్వాత దీని ముఖ్యం ఏమిటి అంటే ఈసారి మీరు సరే ఎవరో ప్రొఫెసర్స్ నా గురించి ఏదో రాస్తారా, ఇది పెద్ద సైంటిస్ట్ అయినట్టు, పెద్ద అడ్మినిస్ట్రేటర్ అయినట్టు, ఇవన్నీ కాదు. మన కుటుంబ నేపథ్యం, మన చరిత్ర ఏదైనా ఉంటే దాన్ని నువ్వు కొంచెం బాగా ఫాలో అయ్యావు కాబట్టి ఆ చరిత్ర ఏదో ఇందులో ఉంటే బాగుంటుంది. అంటే దట్ ఇస్ నథింగ్ బట్ ఫ్యామిలీ ట్రీ, అంటే తంగేడ వంశవృక్షం. అందులో ప్రధానంగా నవనీతరావు గారిని ఫోకస్ చేస్తూ ఒక పేజీ ఇందులో ఉంటుంది. ఆ పేజీ ఇవాళ చాలా ప్రామాణికమైంది. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం చాలా మంది పెద్దవాళ్లకు వాళ్ళ నాన్నగారి పేరు అంటే తెలుసు, తాతగారి పేరు కష్టంగా తెలుసు, తాతగారి తండ్రి గారి పేరు అసలే తెలియదు. కాబట్టి ఈ పుస్తకంలో దొరుకుతుంది. వారు సూరారావు వారైనా లేదా జీరుల వారైనప్పటికీ లేదా గోపాలరావు వారైనప్పటికీ, ఎందుకంటే ఈ ఫ్యామిలీ ట్రీ ఎక్కడ దొరికింది నాకంటే, మాకు కుల గురువులు ఉంటారు, అందరికీ ఉంటారండి కుల గురువులు. దానికి కుల గురువులకు కులానికి సంబంధం లేదు. అంటే ఒకే కులంలో అంటే ఇప్పుడు మా కుల గురువులు ఎవరంటే వరంగల్ డిస్టిక్లో మహబూబాబాద్, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా ఏదనుకోండి, అక్కడ కోమటిపల్లి అనేటువంటి గ్రామంలో శ్రీ వైష్ణవులు ఉన్నారు. ఆ శ్రీ వైష్ణవులు కోమటిపల్లి ఉంటే వాళ్ళు శ్రీరంగం నుండి కావేరి పీఠం అధిష్ఠించినటువంటి వాళ్ళ గ్రామం నుండి వాళ్ళే మాకు కులగురువులు అయినారు. కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెద్దవాళ్ళ దగ్గర రావడం, ఒక వారం రోజులు బస చేయడం, యోగక్షేమాన్ని కనుక్కోవడం, ఒక డైరీ లాగా అందులో రాయడం, ఇవన్నీ చేసేవారు. అయితే ఇది 1980లో మా పెద్ద తాతయ్య గారు మరణించినప్పుడు ఒక 12 రోజులు మా జీరుల గ్రామంలో ఆ కులగురువు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నేను బేసిక్గా తెలుగు లెక్చరర్ను, అందులో హిస్టరీ కూడా కొంత సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఒక 6 hours కూర్చున్నానండి, లేవకుండా రిగరస్గా కూర్చొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్బుక్లన్నీ ప్రతి పేజీ చూస్తే నాకు ఒక విలువైన 2 డాక్యుమెంట్స్ దొరికినాయి. ఆ డాక్యుమెంట్స్లో ఈ ఫ్యామిలీ ట్రీ కూడా ఉంది. ఈ ఫ్యామిలీ ట్రీ అంటే మీరు ఏం చేస్తారంటే ఒక 3 పేర్లు చెప్పడానికి ఇబ్బంది పడతారు. కానీ మేము 1710 అంటే ఇక్కడ మొత్తం టోటల్గా ఒక 10 generations నేను అప్పటికే సేకరించాను. 10 generations అంటే అందరికంటే ఏమంటే 1710 సంవత్సరంలో మల్లారావు గారితో ఆ డైరీలు దొరికింది. తర్వాత నవనీతరావు గారితో నేను చర్చిస్తే మరి ఇది చాలా బాగుందని, ఇది ఇక్కడ వేరే వాడి గారు చేయలేదు కాబట్టి మన ఫెలిస్టేషన్ మ్యాగజైన్ వేస్తే బాగుంటుంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ మా దయానందరావు నేతృత్వంలో, మా గౌతమరావు గారి ప్రియ బాహుబలి నేతృత్వంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయి. దానికి గౌతమరావు గారి సహకారంలో ఉండాలని సభాముఖంగానే చెప్తుంది. ఎందుకంటే వారు మాకు ఒక రకమైన విద్యార్థి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సోషాలజీ తీసుకుంటే నేను తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి సందర్భంలో వారి అక్క విజయ్ గారు ప్రొఫెసర్, వారి బావ మనోహరరావు గారు కూడా ప్రొఫెసర్, నాకు పాలిటిక్స్ సబ్జెక్ట్. ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ కుటుంబ సభ్యులు మేము మా కొత్తగా. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అని చెప్పేసి అంటే ఈ నవనీతరావు బాగా ఎంకరేజ్ చేశారు. దీనికి చాలా రెస్పాన్స్ వచ్చిందా, ఎక్కడెక్కడికో పంపించాము ఈ మ్యాగజైన్స్. అటు బంధువులే కాదు స్నేహితులకు పోతే దాదాపు 300 సంవత్సరాల ఫ్యామిలీ ట్రీని పట్టడం అందరికీ సులభం కాదంటే అంతా మా కిషన్ చేశాడు అని చెప్పేసి పాపం ప్రత్యేకించి నన్ను గుర్తుపెట్టుకోవడానికి జరిగింది. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అంతకంటే 700 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నాను. ఇందులోనే 300 ఏంటంటే 1000 years బ్యాక్. అది వెలమల చరిత్ర కాదండి. వెలమల చరిత్రలో మా కుటుంబ చరిత్రలో ఈరోజు 1000 years చూపించే ప్రయత్నం చేస్తాం. అది దానికి మొదటి సాక్ష్యం ఏమంటే ఈ పుస్తకం. మాట వేరు దీని పేరేంటంటే ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నల్గొండ డిస్ట్రిక్ట్ వాల్యూ 1. వాల్యూ 2 ఉంది. నల్గొండ మన మీదే కొంతమంది ఉన్నారు. మరి ప్రధానంగా ఇక్కడ వరంగల్ కరీంనగర్ జిల్లా వాళ్ళు ఎక్కుతున్నారంటే ఇలాంటి వాళ్ళు సాక్ష్యం నల్గొండ. నల్గొండ జిల్లా అంటేనే ప్రధానంగా వెలమలకు సంబంధించిన జిల్లా అనేది నా పరిశోధనలో తేలినటువంటి అంశం. దాంట్లో మొదటి రుజువు ఇదే. ఇది టీవీ పరబ్రహ్మ శాస్త్రి గారు మరి ఏమిటి అని అంటే చీఫ్ ఎపిగ్రాఫికల్ ఆఫీసర్
డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ వారు సేకరించి ప్రచురించినటువంటి శాసనాల పుస్తకం. దీంట్లో 350వ పేజీలో అనుకోకుండా నేను చదువుకోబోతుంటే నేను 350 పేజీలు ఆగిపోయాను. అంటే ఇందులోనే పేజ్ అండి, ఈ పేజీ మనకి సెపరేట్గా జెరాక్స్ చేసి ఈ పుస్తకంలో ఉన్నటువంటి 350 పేజ్. ఈ పేజీలో ఏముంటుందంటే సౌండ్ క్లారిటీ ఉందా సార్? బాగుందా? మీకు సౌండ్ వినిపిస్తుందా? ఏంటంటే దీంట్లో మట్టపల్లి అని ఉంది. మట్టపల్లి, ఈ మట్టపల్లి ఎక్కడ ఉంది అంటే హుజూర్ నగర్ దగ్గర ఉంది. దీంట్లో ఈ శాసనంలో ఈ శాసనం సేకరించిన పరబ్రహ్మ శాస్త్రి గారి గ్రేట్ హిస్టారియన్ పేరు. అయితే దాంట్లో ఏముంది అని అంటే మన మారుట్ల గోత్ర భవిత్రుడైనటువంటి మల్లా నాయుడు గారి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందండి. మారుట్ల గోత్రం అంటే మల్లా నాయుడు అంటే మా గోత్రుడు అని చెప్పేసి ఇంకా 2-3 వేరే వేరే రెఫరెన్సెస్ ఉంది, ఏక రెఫరెన్స్ కాకుండా. అయితే అతను చేసిన పని, ఈ మారుట్ల గోత్రం చేసిన పని ఏంటంటే ఐనేయ రాజ్య ప్రతిష్ట చేసినటువంటి వాళ్ళట. ఏదో ఉన్నటువంటి విషయం. ఐనేయ రాజ్యం అంటే ఏంటంటే ఇప్పుడు పరనాడు ఉంది కదా, ఈ పరనాడును పాలించినటువంటి క్షత్రియ రాజులు వాళ్ళు హైతేయ రాజులు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? జబల్పూర్ నుంచి వచ్చారు. జబల్పూర్ అంటే ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో. వాళ్ళకి ఏమిటి అంటే ఇక్కడి రాణి, ఇక్కడ అమ్మాయి అంగురాజు అనే క్షత్రియునికి ఇక్కడ చంద్రపూర్ రాజు తన కుమార్తె వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రాంతాన్ని అతనికి కఠినంగా ఇస్తే ఇక్కడి స్థానికులందరూ చాలామంది అడ్డుపడితే అప్పుడు సపోర్టుగా నిలిచినటువంటి వారు మారుట్ల గోత్ర పవిత్రులైనటువంటి వారు. వాళ్ళకి అన్ని రకాల హక్కు ఉంది. వారితో స్నేహం చేసి మనం పరిపాలన చేస్తే బాగుంటుంది తప్ప విరోధం పెంచుకోవడం అనేది పద్ధతి కాదు అని భావంతో సపోర్ట్ చేశారు. అయితే ఆ మల్లా నాయుడు గురించి ఏం చెప్తున్నారంటే ఈ మట్టపల్లిలో ఉన్నటువంటి నరసింహస్వామి దేవాలయాన్ని అతడే నిర్మింపజేశాడు అనే మాట ఇందులో ఉంది. ఇది ఏ పీరియడ్ అంటే 14th century. 14th century అంటే 1300 నుండి 1400 మధ్య ఉన్నటువంటి పీరియడ్. దానికి ఇంకొక డాక్యుమెంట్ దొరికిందండి. అది 1330లో మళ్ళీ నాకు వేరే డాక్యుమెంట్ దొరికాడు. ఆ డాక్యుమెంట్ కూడా నేను మీకు చూపిస్తాను. అయితే వాళ్ళకి తర్వాత ఇంకోటి ఏంటంటే చెన్నకేశవుని యొక్క పాద పద్మాలు నమస్కరించేవాడు ఎవరు? ఈ మల్లా నాయుడు. అంటే దీని అర్థం ఏమిటి? చెన్నకేశవుడు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ మళ్ళీ మనం మాచర్లో పోవాలి. మాచర్లో ఎక్కడ ఉంది? పల్నాడు శివం. పల్నాడు వాళ్ళకి ప్రత్యేకమైన డిస్ట్రిక్ట్. మాచర్ల, గురజాల, ఆరిపూడి అనే 3 క్షేత్రాలు ఏమిటి అంటే ఈ హైహేయ రాజుల యొక్క అధీనం ఉన్నది. పల్నాడు యుద్ధం జరిగింది ఆ చోటలో. వాళ్ళ మధ్య హైహేయ రాజుల యొక్క సవతి సోదరుల మధ్య జరిగితే బ్రహ్మనాయుడు ఒక పక్షం ఉంటాడు, అవతలి పక్షం నాగమ్మ అనే ఇంకొక నాయకురాలు ఉంటుంది. అయితే ఇది సరే దీంట్లో ఏమిటి అంటే ఈ బ్రహ్మనాయుడు గురించినటువంటి చర్చలు వచ్చినప్పుడు ప్రధానంగా వెలమలకు ఒక రకంగా మూలపురుషుడు ఇతడి అనేది కూడా చాలామంది చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన సిద్ధాంతం ఏమిటి అంటే సమాజ సిద్ధాంతాన్ని పాటించడం. అంటే ఈ చెన్నకేశవ ఆలయాలు నిర్మింపజేసినప్పుడు జై చెన్నకేశవ అనే ఒక నినాదం ఉంటుంది. జై చెన్నకేశవ అంటే ఏమిటండి? జై తెలంగాణ అని మొన్నటి వరకు అన్నారు. భారత్ మాతాకి జై అని చెప్పేసి మనం అంతకుముందు 47 అన్నాం. ఇవన్నీ వార్ క్రైస్ అంటే యుద్ధ నినాదాలు. అలాంటి నినాదం పల్నాటి సేవతో మాచర్ల చెన్నకేశవుని దృష్టిలో పెట్టుకుని ప్రతి సందర్భంలో జై చెన్నకేశవ అనేవారు. జై చెన్నకేశవ అంటే కులాలకు మతాలకు అతీతంగా సమాజాన్ని స్థాపించడం అనబడే ఒక స్లోగన్. ఆ స్లోగన్ రూపశిల్పి ఎవరు? మన బ్రహ్మనాయుడు మాత్రమే. అది అంటే గుడులలోకి ప్రవేశం లేదు అని చెప్పేసి కొన్ని కులాలను ఇప్పటికీ తిరస్కరిస్తున్నాము. కానీ అతను ఏమంటాడంటే 1000 years బ్యాక్ గుడులలోకి ప్రవేశం ఏంటయ్యా, వాళ్ళనే గుడి పూజారులుగా ఎందుకు నియమించొద్దని ఛాలెంజ్ చేసి ఈ చెన్నకేశవ దేవాలయాల్లో దళితులకు పూజారి ధనం అనేది ఇచ్చాడండి. ఇది ఇప్పుడు పూజ ప్రేమ. ఎందుకంటే ఈ మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి.
జస్ట్ 2 days బ్యాక్ టీవీ మనోహరరావు గారు ఫోన్ చేశారు. ఏమండి కిషోర్రావు గారు మీరు లాస్ట్ మంత్ మాకు వచ్చారు అంటే వెళ్ళారట, ఏం చూశారు, మీరు ఆదివారం చాలా నిరాశగా వెళ్ళిపోయారట అని ఫోన్ చేశారు. ఈ వారికి ఫోన్ చేశారట. వారికి బీసీగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సాహిత్యం అనే ఒక అవార్డు వారికి ప్రజెంట్ చేయడం ఆయన స్నేహితులు అయ్యాడు. 91 years ఫోన్ చేసి మాట్లాడుకుంటాడు. మీరు గుడి కడుతున్నారు బాగానే ఉంది, కానీ గుడి పూజారి పర్మనెంట్గా దొరికేవాడిని పెట్టుకోండి, లేకపోతే మీ యొక్క ఇదంతా నిష్ఫలం. ఈ మాట ఆర్గనైజేషన్ చెప్పండి చెప్పడం కాదు, వాళ్ళకి తీసుకొస్తానని ఉండేదంతా ఉండేది గాంధీ గారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ పూజారు నియామకాలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు పాటించలేదు. ఆ విధంగా మన జిఎస్ స్వామి గారు ట్రైన్ అవుతున్నారు. వాళ్ళ తల్లు కూడా చాలామంది తెలుసు. ఇది ఒక శుభ సూచన అనుకున్నాను. ఎందుకంటే శుద్ధి అనేది మనసుకు ఉండాలి కానీ శరీరానికి కాదు కదా. కాబట్టి ఈ చెన్నకేశ్వర దేవాలయాల ప్రత్యేకత ఏమిటి అని చెప్పి అంటే, ఎందుకంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. బ్రహ్మనాయుడు ఉన్నప్పుడు బ్రహ్మనాయుడు తన ఏకైక కుమారుడైనటువంటి బాలచంద్రుడితో పాటుగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి 6 వేరు పిల్లలను సెలెక్ట్ చేసుకుని వాళ్ళని తన ఇంట్లో పెంచుతాడు. ఇంట్లో అంటే భార్య పేరు అయితమ్మ చెప్తాడు, మీరు నీ బిడ్డతో సన్మానం వీళ్ళని పెంచాలి. అట్లా పెంచబడే వాళ్ళలో మారవాడు ఉన్నాడు, వాడి పేరు కన్నమదాసు. వానికి ఏమిటి, ఆ కన్నమదాసుకి మళ్ళీ సర్వ సైన్యాధిపతి అనే ఒక పోస్ట్ వచ్చాడు. రిజర్వేషన్ పాటించడం లేదు, వాళ్ళ ఉద్యోగాలను రప్పించడం లేదు, వాళ్ళను మనం ట్రైన్ చేయడం లేదు. వాళ్ళకి ఉద్యోగాలు వదిలేసేలా కరెక్ట్ కాదు. వాళ్ళ మీద మనం చూపించాలనే భావాన్ని కూడా పరలోకి బ్రహ్మనాయుడు ఆ రోజే ఆనాడే ఆదేశించినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఆయన చేసిన ఇంకొక పని ఏంటంటే గుడి ప్రాంగణంలోనే చాపకుడి భోజనం అంటే అన్ని కులాల వాళ్ళు ఒకే పంక్తిలో భోజనం చేయాలి అనే పద్ధతిని మొదటిసారి కనిపెట్టినటువంటి వ్యక్తి కేవలం ఆ మాచర్ల మంత్రి అయినటువంటి బ్రహ్మనాయుడు మాత్రమే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, చాలామంది తెలియని ఒక సీక్రెట్ అని అనలేదు, కానీ చాలామంది తెలియదు. ఈ ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని పెట్టాలనే ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది అంటే, అక్కడ ఒక సినిమాలో నటించాడు. ఏ సినిమా? ఆ సినిమా పేరు పల్నాడు యుద్ధం. ఆ పల్నాడు యుద్ధంలో బ్రహ్మనాయుడు పాత్ర పోషించాడు. అతనికి రైవల్ ఆపోజిట్ నాయకురాలు నాగమ్మ పాత్ర భానుమతి వేసింది. ఇద్దరి మధ్య బ్రహ్మాండమైనటువంటి చాలా బాగా చేశారు ఇద్దరు. అయితే ఎన్టీ రామారావు యొక్క ప్రత్యేకత ఏంటంటే, అతను అప్పటికి బిఏ గ్రాడ్యుయేట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక పదాన్ని జాబ్ చేసిన తర్వాతే సినీ ఫీల్డ్కి వచ్చాడు. ఆ సినీ ఫీల్డ్ కూడా రప్పించిన మీర్జాఫర్ రాజా ఆ క్రెడిట్ కూడా మన సమాజానికి పరోక్షంగా దక్కుతుంది. బట్ ఎనీవే ఆ బ్రహ్మనాయుడు పాత్ర కోసం అతడు ఈ పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్రను బాగా స్టడీ చేస్తే బ్రహ్మనాయుడు సిద్ధాంతాలు నచ్చినాయి. ఆ సిద్ధాంత ఆధారంగానే నటించాడు. తరువాత పార్టీ పెట్టడానికి ఆ సిద్ధాంతాలే మూల బీజాలుగా తోడ్పడ్డాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ నాగభైరవ కోటేశ్వరరావు అనే ఒక తెలుగు లెక్చరర్ నాకు చెప్పాడు. ఆ తెలుగు లెక్చరర్ ఎవరు అంటే ఒంగోలు పనిచేశాడు, చాలా పెద్దవాడు. ఉస్మానియా యూనివర్సిటీకి చాలా సందర్భాలు డిపార్ట్మెంట్ పనుల మీద వచ్చేవాడు. అతడు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాకు పనిచేసింది, కథ మాటలు పాటలు అతను. బట్ ఎనీవే తెలుగుదేశం పార్టీ రూపకల్పన వెనుక పరోక్షంగా మన బ్రహ్మనాయుడు ఉన్నాడు అని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. మీరు కూడా అదే సమాజంలో జన్మించినందుకు చాలా సంతోషించి గర్వంతో ఉప్పొంగిపోవాలనేది నా ప్రత్యేకమైనటువంటి భావన. ఇకపోతే ఈ మన 14th centuryలో మారుట్ల గోత్రీకుడైనటువంటి మల్లారావు ఉన్నాడు అనేందుకు ఈ 5వ సాక్ష్యం అయితే, అంతకంటే ముందు ఎవరున్నారు అని చెప్తాను. ఇప్పుడు 1336లో కాకతీయ సామ్రాజ్యం నశించిపోయింది. ఎవరు? ప్రతాపరుద్రుడు బందీ అయ్యాడు, తర్వాత మరణించాడు. ఆ తర్వాత అంతకుముందు ముఖ్యమైన పదవిలో ఉన్నటువంటి ఒక 72 మంది నాయకులు వీళ్ళంతా వేరు చేస్తారు. దాంట్లో బ్రాహ్మణులు ఉన్నారు కలిసి. అప్పుడు గుమ్మడపు, ఈ గుమ్మడపు వాళ్ళకి ఏ ప్రాంతాలు ఇచ్చారు? అప్పుడే
దాదాపు 750 సంవత్సరాల క్రితమే గణపురం అండ్ మెడికల్ ఈ రెండు మాత్రం ఈ గుమ్మడి ఆటోమేటిక్గా అది తెగల వంశస్థులు సంరక్షించిన ప్రాంతాన్ని మీరు గమనించాల్సి వస్తుంది. చాలా కాలం పనిచేస్తే అతని విద్యార్థి డాక్టర్ ఈ గురిలో అతని విద్యార్థి నాకు తెలుసు. వీటూరి ఆనందమూర్తి ఆయన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ బేసిక్ ప్రొఫెసర్ ఇప్పటికీ ఉన్నాడు. బెంగళూరులో 96 years వాళ్ళ నాన్నగారు రాసినటువంటి సేకరించినటువంటి పుస్తకాన్ని ఈ పుస్తకంలో మళ్ళీ మనకి ఎలా చూపించాడంటే మారుట వంశోద్భవ వల్లవూరు పురవరాధీశ్వర శ్రీగిరినాథ దేవతి శ్రీగిరి నాయుడు అన్న ఇక్కడ చెప్పాడు. శ్రీగిరినాథ దేవతి అంటే శ్రీశైల మల్లన్న అని చెప్పేసి అతని వర్ణన ఉంది. ఇక్కడ మల్లవూరి పురవరాధీశ్వర ఇంకొక టైప్. ఇక్కడ మల్లవూరి పురవరాధీశ్వర అంటే అతని పేరు మల్లా నాయుడు కాబట్టి అతని పేరు ఇంకొక నగరాన్ని కట్టించాడు. ఆ నగరం పేరు ప్రజల దగ్గరలో దాని పేరు మల్లవూరు. ఆ మల్లవూరు కూడా సార్ వెళ్ళాను. సింగరాయ అనబడేవాడు అన్నటి వాళ్ళకి ఏమిటంటే సర్పంచ్గా ఉండేది. ఎదుగుదల ప్రస్తావన అని చెప్పేసి ఆ ఊళ్ళో ఏది మల్లవూరు పరిపాలించినటువంటి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అంటే కోట చేయడం ప్రాంతం. కోట చేయడం అంటే అంతకు కోట ఉంటుంది మల్లారావు కాలంలో కూడా. కానీ ఇప్పుడు కోట నశించింది కాబట్టి ఆ ల్యాండ్ని డ్రైవింగ్ చేసుకుని పొలాలు చేలు చెత్త తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఏరియా పేరు కోట చేయడం. కోటాలని చరిత్ర చేయమంటూ చేయడం అనుకుంటున్నాను. అదొక ఒక బావి ఉంది, ఒక చెరువు ఉంది. ఆ చెరువు 20 ఎకరాల విషయాలు ఎంతో ఉంది. నేను వెళ్ళినటువంటి 2024 నవంబర్లో వెళ్ళాను ఆ ఊరికి. మధ్యలో దొరుకుతున్నారు. ఎన్నో ఏళ్ళ తర్వాత మధ్యలో చూస్తున్నామా అని చెప్పేసి ఆ ఊరికి వాళ్ళు చెప్పాను. ఏదో మా అదృష్టమే మాత్రం చెప్పేసి నేను అన్నాను. ఒక ధ్వజస్తంభం ఉంది, ఒక నంది ఉంది అంటే అప్పుడు అది శైవ సంబంధమైనటువంటి గురి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇదే డాక్యుమెంట్ ఇందులో ఇంకొకటి ఏమిటి అంటే ప్రస్తావన ఆలంపూర బాలబ్రహ్మేశ్వర శ్రీపాద పద్మనాభకు మారుట నాయకుడైనటువంటి మల్లారావు స్టార్ట్. అంటే ఈ ఆలంపూర్ బాలబ్రహ్మేశ్వరుని దర్శించుకున్న సందర్భంలో అక్కడి వాళ్ళు ఒక తయారు చేసిన డాక్టర్ ఈ పుస్తకం విషయం ఏమంటాడంటే తంగేళ్ల అని ఊరు ధర్మంలో భావించి అన్ని ప్రఖ్యాతి అమరుచుండి మల్లప్ప కీర్తులు వెళ్ళి విజయం చేసి శ్రీమల్లికార్జున సేవకుడు. అంటే తంగేళ్ళనే ప్రాంతాలు తన ధర్మంతో సాధించాడు, పాలించాడు అనేటువంటి ఒక టైటిల్ ఈ దీంట్లో ఉంది. ఇది ఎక్కడ దొరికింది వీటి ప్రభాకర్ శాస్త్రి గారు. దీన్ని మళ్ళీ కైఫియత అంటే విలేజ్ రికార్డ్. ఈ విలేజ్ రికార్డ్స్ పేరు ఏంటంటే కల్లల్ మెకెన్జీ కైఫియత్ అంటారు. కల్లల్ మెకెన్జీ ఎవరు అంటే బ్రిటిష్ వారు మన ప్రాంతాన్ని పాలిస్తున్న సందర్భంలో ఒక అధికారిగా వచ్చినటువంటి వాడు ఈ తెలుగు ప్రాంతాల మీద ప్రత్యేకత కల్పిస్తుంది. ఏ ఊరిలో వెళ్ళినా ఏదో ఒక చరిత్ర, ఏదో సంస్కృతి, ఏదో ఒక పండుగ, ఏదో ఒక ఆచారం చాలా వైవిధ్యమైనటువంటి భూమిలా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఊళ్ళ ప్రత్యేకతను ఒక డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి నాకు సమర్పిస్తే నేను మీకు క్యాష్ అవార్డ్స్ తంగేడ తీసుకోవాల్సిన బాధ్యత అన్ని రకాల మా మీద ఉంది. కాబట్టి తర్వాత ఏమైనా అడగాల్సింది అడగండి. వీలైనంత వరకు నాకు తెలిస్తే మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈరోజు తంగేడ ఫౌండేషన్ తరఫున మనం చిన్న షాపులతో సత్కరించే అవకాశం మనకు వచ్చింది. వారు కూడా మరి సుధీర్ డ్యాన్స్ అందరికీ డ్యాన్స్ మాస్టర్ సుధీర్ అందరికీ తెలుసు. సుధీర్ అంటే వరంగల్లో తెలంగాణ లెవెల్ గారు, అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా వారి గురించి తెలుసు. ఈరోజు మనకి డ్యాన్స్ చేసే అమ్మాయి మరి ప్రధానమంత్రి మోడీ గారి చేతిలో మరి వారు అవార్డు తీసుకున్న వారు సుధీర్ గారు 2 నిమిషాలు వారి గురించి డిస్క్రిప్షన్ ఇస్తే వారిస్తే బాగుంటుంది.
అందరికీ నమస్కారం. నేను ఒక 43 సంవత్సరాల పైనుంచి ఈ శాస్త్రీయ నృత్యంలో నాకు ప్రవేశం ఉంది. నేను ఇండియాలో బయట అన్ని కంట్రీస్లో కూడా ఈ శాస్త్రీయ నృత్యాన్ని ప్రచారం చేస్తున్నాను. నాకు తెలంగాణ గవర్నమెంట్ 2015 కూడా స్టేట్ అవార్డు ఇచ్చింది. కానీ నేనంటే నా ధోరణిలో నేను ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నా. అలానే నేను ఎవరికి ప్రచారం చేయను, నా ఇంటికి బోర్డు అట్లాంటిది ఏమి ఉండదు. జస్ట్ నేను తెలుగు యూనివర్సిటీలో BA డాన్స్, MA డాన్స్ 2 కూడా డిగ్రీలు నేను తెలుగు యూనివర్సిటీలో చేశాను. ఆ టైంలో రోజు వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చి ఆ యూనివర్సిటీలో నేర్చుకొని మళ్ళీ వరంగల్కి వచ్చి వరంగల్ పిల్లలకి డాన్స్ నేర్పించేది. అయితే ఈ మధ్య ఒక 5 సంవత్సరాల ముందు నేను రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు సార్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. అలానా అని నేను చెప్పలేదు, అలానా సుధీర్ రావు అని చెప్పలేదు. PA గారు నెంబర్ తీసుకొని సార్ అపాయింట్మెంట్ కావాలంటే సరే నేను ప్రోగ్రామ్కి వస్తా అని చెప్పి నేను డైరెక్ట్ ప్రోగ్రాంలోనే సార్ని కలిసిన చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు. అప్పుడు పద్మభూషణ్ రాజారెడ్డి అందరూ వచ్చారు గెస్ట్ లాగా. సార్ రమ్మన్నందుకు వచ్చిండ్రు. ప్రోగ్రామ్ అయిపోయే మధ్యలో మరి నీ ఊరు ఏంటి, నీ పేరు ఏంటి బాబు, ఎవరు అని అన్నారు. నేను అదే ఫలానా అని చెప్పిన. అక్కడికే ఇంకేం మళ్ళీ మా మాటలు ఏం జరగలేదు. నా అదృష్టం ఏంటంటే ఒక లెజెండరీ గురువు పద్మభూషణ్ రాజారెడ్డి స్టేజ్ మీద ఉన్నారు. అది సార్కి చాలా పరిచయం. అక్కడ నా గురించి మాట్లాడడం వచ్చేసరికి సందర్భం వస్తే ఈ అబ్బాయి 4 నుంచి ఫీల్డ్లో ఉన్నాడట, ఇక్కడ ఉన్న చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఈయనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంగీత నాటక అకాడమీ అవార్డు ఇస్తే సంతోషపడే వాళ్ళ నేనే ఫస్ట్ ఉంటా అన్నారు సార్. అది నాకు పెద్ద బ్లెస్సింగ్స్ అయిపోయింది. అక్కడే స్టేజ్ మీద ఒక మాట అన్నారు, గురువారెడ్డి లాంటి వాళ్ళ పక్కన నాకు కూడా కీర్తి పురస్కారం ఇచ్చారు. ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేయడం ఇవ్వడం అంటే ఒక కమిటీ ఉంటుంది. వారు అన్నారు, నా అదృష్టం నేను చదువుకునే యూనివర్సిటీలోనే నాకు కీర్తి పురస్కారం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారిని ఎప్పుడన్నా ఫోన్ చేసి అయ్యా బాగున్నారా అని నమస్కారాలు తెలియజేస్తాను. ఈ అమ్మాయి కూడా మా స్టూడెంట్ లక్ష్మీప్రియ పెండియాల. ఈ అమ్మాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ వస్తుంది. దాంతోపాటు మన తెలంగాణ జిల్లాలో ఒక మండలం, జిల్లా, స్టేట్ని రిప్రజెంట్ చేస్తే నేషనల్స్కి వెళ్ళింది. నేషనల్స్ అంటే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఏ క్లాసికల్ ఆర్ట్ ఫామ్ అయినా ఒక స్టేజ్ మీదకి వస్తుంది. అది కూడా భువనేశ్వర్లో జరిగింది. ఆ భువనేశ్వర్లో నేషనల్స్లో ఫస్ట్ వచ్చింది అమ్మాయికి. అప్పుడు కేంద్ర మంత్రి దానికి గెస్ట్ వచ్చింది. అప్పుడు అనౌన్స్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా 2023లో జనవరిలో పరేడ్లో డ్యాన్స్ చేస్తే ప్రధానమంత్రి అమ్మాయి డ్యాన్స్ ఒక అన్ఫార్చునేట్గా చూడాల్సి వచ్చింది. ఈ అమ్మాయి సార్ అనేది బేటీ జరవాలని ఫోటో దిగుతాయి. అన్ని ఛానల్లో, అన్ని పేపర్లో చాలా ప్రచారం అయింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ లాగా చిన్నపిల్లలకి బిలో 19 ఏజ్ వాళ్ళకి కూడా ఇస్తారు. అందులో ఆల్ ఓవర్ ఇండియాలో ఈ అమ్మాయికి ఒక్కదానికే బాల పురస్కార్ అవార్డు వచ్చింది. అది కూడా ప్రధానమంత్రి ఇంట్లో మేము ఒక 50 నిమిషాలు స్పెండ్ చేస్తాం. అంటే డిఫరెంట్ వాళ్ళు అంటే మన ఇండియాలో వేరే శాఖలలో ఇచ్చారు. అది ఈ అమ్మాయి బయోడేటా. కాబట్టి వీరి అంటే ఆదేశం మేరకు మీ ముందు ఒక 2 ఐటమ్లు ప్రజెంట్ చేయడానికి వచ్చాను. దయచేసి ఒక 2 ఐటమ్ చూడవలసిందిగా కోరుతున్నాను. శంకుస్థాపన కాదు, మన విగ్రహ ప్రతిష్టాపన రోజు వారు తప్పకుండా 5 రోజుల్లో వారికి ఒక రోజు మనం కేటాయిస్తాం. వారు ప్రత్యేకంగా వారి బృందం అంతా సూరారం గ్రామస్తులని వారు మనకు ఆల్రెడీ హామీ ఇచ్చారు కిషన్ రావు అన్నయ్య ద్వారా. కాబట్టి అది సూరారంలో కూడా హైలైట్ అవుతుంది. వారికి దాన్ని స్పెషల్ ప్రాజెక్ట్గా వారు తీసుకుంటారని ఆశిస్తూ సుధీర్ రావు గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా లక్ష్మీప్రియ మరి తన చిన్న వయసులోనే ప్రధానమంత్రి గారి ద్వారా మరి అవార్డు తీసుకోవడం, మరి ఈ సందర్భంగా మరి బీజేపీ ప్రధాన కార్యదర్శి గారు ఉండడం, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ గారు, ప్రొఫెసర్ గారు ఉండడం, విధంగా ఈరోజు తంగడ ఫౌండేషన్ యొక్క కార్యక్రమం విజయవంతమైనడానికి ఇది ఒక సూచన. కాబట్టి ఇంకా ముందు కార్యక్రమాల్లో తప్పకుండా మనందరం యాక్టివ్గా పాల్గొన్నాం. ఇవాళ కేవలం ఏంటంటే ఒక 6 నిమిషాలు 2 ఐటమ్స్ చేసింది కదా, కంటిన్యూగా 3 అవర్స్ అంటే వీళ్ళు ఒక టీం 20 మంది అమ్మాయిలు వస్తారు. కాబట్టి అది డెఫినెట్గా ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి
అప్సరసల మాదిరి కనపడతారు ఆ రోజు మాత్రం. ఇది తర్వాత ఈ అమ్మాయి కాలేజీలో చేరాలి, నువ్వు చదవాలి, మంచి అవార్డ్స్. నువ్వు ఏ కాలేజీలో చేరినా ఇక్కడ కల్చరల్ కోటా కింద ఈ అమ్మాయికి ఎక్కడైనా ఫ్రీ సీట్ వస్తే ఆ కాలేజీకే మంచిది నా అభిప్రాయం. కాబట్టి చూద్దాం అదృష్టం ఎట్లా. అయితే గౌతమ్ రావు గారు కూడా మన గుడికి రాజశ్రీ గౌతమ్ రావు గారు 10 లక్షల రూపాయలు ఆల్రెడీ మన విగ్రహాలకు 5 లక్షలు మరియు గుడికి 5 లక్షలు వారు ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు సూరారం మన తగడ ఫౌండేషన్కు. ఈ సందర్భంగా వారు జనరల్ సెక్రటరీ అయినందుకు తగడ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ తగడ ఫౌండేషన్ తరఫున మీద వారు ప్రత్యేకంగా దాని మీద ఒక లెక్చర్ ఇవ్వడంతో పాటు మన గుడికి సంబంధించిన వెంకట ఫౌండేషన్కి సంబంధించిన అన్ని విషయాలలో వారి సహాయ సహకారాలు, సూచనలు మరియు ఆర్థిక సహకారం అన్ని విషయాలలో వారు మనకు సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి గౌతమ్ రావు గారి ద్వారా శాల్వతో సత్కరించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. వెంకట ఫౌండేషన్ వాళ్ళిద్దరు ఉస్మానియా యూనివర్సిటీ మరి విద్యార్థి అధ్యాపకులు కావడం డైరెక్ట్ స్టూడెంట్ కాకుండా ఇద్దరు కాలేజీలో అన్ని విధాలుగా కలిసి ఉన్నారు. కిషన్ రావు గారితో నా పరిచయం 1984, దాదాపు 45 సంవత్సరాలు పూర్తయ్యాయి. నేను స్టూడెంట్గా ఉస్మానియాలో చేరినప్పుడు వారు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. నేను కూడా స్టూడెంట్ యాక్టివిస్ట్ కాబట్టి స్టూడెంట్ యూనియన్లో ఉన్నాను కాబట్టి వారిని కలిసినప్పుడు ముందు మీ దేవుడు అవన్నీ కూడా అడిగి అప్పుడు కూడా ఇదే ఒక సేవాభావము, తర్వాత అందరినీ కలిసి కలుపుకొని పోయేటువంటి ఒక తత్వం 6 నుంచి 6 రోజు నుంచి 20 రోజులు చూస్తాం. ముందు పరిచయంలోనే ఎప్పుడు మీకు అవసరం ఉన్నా వచ్చిందని కావండి అని ఒక మాట ముందు పరిచయం చెప్పినారు. కాబట్టి కిషన్రావు గారు ఆ రోజు నుంచి 20 రోజులు చూసినాను. ఎక్కడెక్కడ ఆటోస్ కాకుండా వారంతు పనిలో ఎక్కడ కూడా వెనకాడు వేయకుండా ఈరోజు మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం అర్థం చేసుకుంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక మంచి వారు. కాబట్టి వారు ఇప్పటికీ తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిపోయిన తర్వాత కూడా రీసెర్చ్ ఇప్పటికీ చేస్తూ అందరినీ కలిపేటువంటి ఒక గుణం అవుతుందో అది రాబోయేటువంటి తరాలకు కూడా అందించేటువంటి ఒక గుణాన్ని మనందరూ కూడా కొనసాగించాలని, అదే స్ఫూర్తిని మనందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి తర్వాత వారిని ఈరోజు సన్మానించేటువంటి అవకాశం కల్పించినటువంటి ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ వారిని సన్మానించేటువంటి భాగ్యాన్ని కలిగినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు చేస్తూ అందరికీ తీర్పువాలని కోరుకుంటూ, ముఖ్యంగా మనం ఈరోజు తంగడ వంశస్థురాలు మరియు మన సామ్రాజ్యం అక్కయ్య గారు సామ్రాజ్యం గారు మరి వారి యొక్క స్వయం కృషితో ఎదిగిన మహిళలలో మరి తంగడ వారు మరి మన అన్నకొండ గ్రామంలో ఈరోజు మరి తెలంగాణ పిండి వంటల పేరు మీద మరి వారి గురించి మనకు తెలియని విషయం కాదు. వారికి ఒక 50 మందికి ఉద్యోగం ఇవ్వడం కాకుండా ఈరోజు విదేశాల్లో కూడా వారి పిండి వంటలు రుచి చూడని వారు ఎవరు లేరనుకుని నేను అనుకుంటున్నా. ఈ తంగడ ఫౌండేషన్ తరఫున ఈరోజు కార్యక్రమంలో వారిని అభినందించడానికి తంగడ ఫౌండేషన్ నిర్ణయించుకుంది. వారు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ మహిళలు కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా మహిళల దగ్గర అందుబాటులో ఉన్న వారు రావాలని కోరుకుంటున్నాం. ఎవరైనా పర్వాలేదు, రండి. ఎవరు వచ్చినా మనకు పర్వాలేదు. మా ఫాదర్ పేరు మా మదర్ పేరు సుబ్బోపాల. మా వాళ్ళు 2 బ్రదర్స్ 3 సిస్టర్స్. నేను అందరిలో చిన్నవాళ్ళు. మా మామయ్య పేరు బాబు ఇంజనీరింగ్ చేస్తున్నారు.
ఫ్యామిలీ అంటే చాలా బాగా కలిసి ఉంది. మాకందరితో కలిసి ఉండడం హ్యాపీ. అది మా సో అదే రోజు యాక్చువల్గా నేను ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్, గ్రూప్ కాల్స్ అన్ని రోజు చూస్తూ ఉంటాను. యాక్చువల్గా ఒక్కొక్కసారి విసుకొస్తుంది వీళ్ళ అబ్బాయి ఎట్లా చేస్తుండ్రు యాక్చువల్గా ఇదంతా. కానీ అసలు వీళ్ళందరికీ అసలు ఎంత చెప్పినా అసలు నో వర్డ్స్. థ్యాంక్ యూ. ఆమె వరంగల్ పబ్లిక్ స్కూల్లో వైస్ ప్రిన్సిపాల్గా చేస్తుంది. కొంచెం పబ్లిక్ పిల్లల ముందే మాట్లాడడానికి ఇష్టపడుతుంది, పెద్దల ముందు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. మా మధురి గారు కర్ణమధురి గారు మాట్లాడుతారు. పెద్ద కూతుర్ని, మా తమ్ముడు అమ్మాడుగులో, మా చెల్లెలు పెద్దవాళ్ళు ఉంటుంది శోభారాణి. నేను బదులుగా ఉంటున్నాను. నాకు మా అబ్బాయి ఒక అమ్మాయి హైదరాబాద్లోనే ఉంటున్నారు. వారికి పిల్లలు. నమస్తే, నమస్కారం. ఎవరికి తెలియకుండా నేను లేను, అందరికీ తెలుసు. కాకపోతే మధ్యకాలంలో నాన్నను అమ్మలందరినీ మిస్ అయినా. నాన్నగారు వెంకటేశ్వరరావు గారు, అమ్మ పుష్పలత. ఈ 1.5 years నుండి మేము చాలా మిస్తో నేను మాట్లాడలేకపోతున్నాను. సారీ. మీ అందరూ చూస్తున్నందుకు నేను ఊరు మర్చిపోతున్నాను అనుకున్నాను, కానీ ఇప్పుడు మర్చిపోను. ఇంతమంది నాకు కజిన్స్ ఉన్నారు, బాబాయ్ ఉన్నారు అనే హ్యాపీనెస్ చాలా వచ్చింది నాకు. చాలా సంతోషం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. నమస్కారం. మా మావయ్య వాళ్ళ నాన్న పేరు కోదండరామారావు రాయనేడు. మా తాతయ్యకు 7 కుమారుడు. ఫస్ట్ కుమారుడు ప్రకాశ్రావు గారు, తర్వాత గోపాలరావు గారు, 3వ కుమారుడు శ్రీరామరావు గారు, 4వ కుమారుడు చిత్రాధరరావు గారు, 5వ కుమారుడు ముకుందరావు గారు, 6వ కుమారుడు మదన్మోహన్ రావు గారు, 7వ కుమారుడు నవనీతరావు. అందరూ ఒక నవనీతరావు మామయ్య గారే ఉన్నారు. ముగ్గురు మా వారికి 3 మేనత్తలు. ఒకరు అరుణాదేవి, 2 నీలాదేవి, 3 సావిత్రి. అరుణాదేవి గారు లేరు, సావిత్రిదేవి గారు, నీలాదేవి గారు ఉన్నారు. నేను గోపాలరావు గారి గూడని. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. బిడ్డ పెళ్ళయింది, కొడుకు కూడా యూనివర్సిటీలో, 2 పిల్లలు యూనివర్సిటీలో ఉంటారు. మేము కరీంనగర్లో ఉంటున్నాము. మా ఫ్యామిలీ, మా హస్బెండ్ పేరు అశోక్ రావు. అశోక్ రావు. నా పేరు రాజకుమారి. నాకు ఒక బాబు. బాబు పేరు దీపక్, పాప పేరు దీపిక. మేము హైదరాబాద్లో ఉంటాము. తండ్రి ప్రభాకర్ గారి భార్య నేను. అందరికీ నమస్కారం. ఇది తరతరాలుగా చాలా గొప్ప విషయం. ఇలా మొదలు పెట్టడం ఎంత మందులు నాకు తప్పనిసరి కావాలి. ప్రతి ఒక్కరు పిల్లలు. మా వారి పేరు వెంకట చంద్రశేఖర్. మా మామయ్య గారు వెంకట రామారావు గారు, అత్తమ్మ గారు వెంకట ప్రేమకుమార్ గారు. బరువుతో తిరిగి రావాలి, మా ఊరికొక్కసారి పోయి రావాలి. జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. మా ఊరు పక్కనే మానేరు, మా ఊరు పక్కనే మానేరు, మానేరు పక్కనే మా ఊరు. మా ఊరికొక్కసారి పోయి రావాలి. జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. మా ఊరి
ఊరికే మా మాస్టారు, మా ఊరికే మా మాస్టారు మార్గదర్శకులే అయ్యారు. మా ఊరికొక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. థ్యాంక్ యూ అందరు.